పోనీ మీరు రికార్డు పోలీస్ రికార్డులకు ఎక్కిరు అనుకోండి, రాంపల్లి డబుల్ బెడ్రూమ్ అంటేనే కిరికిరి రాబాయి అంత చికాకు ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. అవునా కదా? కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. నేను ఈరోజు మీటింగ్ ఉండే, మాకు మీటింగ్లో బిజీ ఉన్నట్టు మీటింగ్లో ఉండే మీ సీఏ గారు చెప్పారు నాకు, సార్ ఇక్కడ అందరు కలిసి చేసుకున్నాం సార్ పండుగ, మీరు తప్పకుండా రావాలి, ఇలా నిమజ్జనం ఉన్నది, వాళ్ళంతా సోదర భావంతో చేస్తున్నారు, మీరు వస్తే చాలా తప్పకుండా వస్తా అని చెప్పేసి నా మీటింగ్ తొందరగా నేను కంప్లీట్ చేసుకుని, ఇంకా అయిపోలేదు నా కాడికి కంప్లీట్ చేసుకుని తొందరగా వచ్చిన. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈరోజు 9వ రోజు, చాలా గణేష్లు ఈరోజు అంతా బందోబస్తులో ఉంటాం మేమంతా. కాబట్టి మీరంతా సహకారం చేసినందుకు మీ అందరికీ మళ్ళీ మా పోచారం పోలీస్ స్టేషన్ మరియు మల్కాగిరి పోలీస్ స్టేషన్ తరఫు నుంచి డివిజన్ తరఫుకి వెళ్ళి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా మీరు నిమజ్జనం చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ ఉంటారు, అందరినీ జాగ్రత్తగా తీసుకుపోయి మళ్ళీ జాగ్రత్తగా రావాలి మీరంతా. ఎందుకంటే నిమజ్జనం చేసేటప్పుడు కూడా మీరంతా రోజు చూస్తూ ఉంటారు, చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ విషయం వేసి మన కరెంట్ షాక్లు కొట్టి చనిపోతూ ఉన్నారు, మీరంతా చూస్తుంటారు, మీరు అందరూ గమనిస్తుంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరంతా పోయి ప్రశాంతంగా మీరు నిమజ్జనం చేసుకోండి. మీ వెంబడి బందోబస్తు కూడా ఇస్తాం, మేము పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. మీరంతా మీరు బందోబస్తు ప్రశాంతంగా మళ్ళీ అందరూ ఇంటికి వచ్చే వరకు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు అందరినీ పేరున మీరంతా గమనించుకుంటూ ఉండాలి మీరు. ఎందుకంటే మా పిల్లలు పోయారు సార్, అడిగి పోయారు, మళ్ళీ రాలేదు మా వెంబడి అనకుండా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పోయి మీరంతా పేరున అందరూ మళ్ళీ రిటర్న్ వచ్చేటట్టు చూసుకొని ప్రశాంతంగా కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మనము. మీరంతా ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా గారు మీకు ఫేవరెట్ అంతా ఇట్లే చేసుకోండి భయ్. మీరు ఉండేది మీరుంటారు, మీ పిల్లలు ఉంటారు, ఏ గారు ఉండరు, నేను ఉండరు, ఎవరు ఉండరు, అంతేనా కదా? నేను ఫస్ట్కి వెళ్ళి ఇదే చెప్తున్నా, మీరుంటే మీరే ఉంటారు, మీరు మంచిగా చూసుకోండి, మంచిగా చూసుకుంటే మీరే ప్రశాంతంగా ఉంటారు. మీరంతా గజిబిజి ఉంటే మరి మీకే గజిబిజి ఉంటారు. కాబట్టి మేమంతా సపోర్ట్ చేస్తాం, మీకు సపోర్ట్ చేసే సమస్యనే లేదు. ఏ రాత్రి అయినా అర్ధరాత్రి అయినా వస్తాం మేము. ఏ సమస్య ఉన్నా సార్ మాకు ఈ సమస్య ఉన్నా చెప్పండి, రాకపోతే అడగండి మమ్మల్ని. ఓకేనా? అంతా ప్రశాంతంగా చేసుకోండి, ఇప్పుడు చేసుకొని మీరంతా ప్రశాంతంగా వచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు కూడా ఒకటే కాదు, రిటర్న్ కూడా రావాలి మనం. తప్పకుండా